హలో, గుడ్ ఈవినింగ్ మామ. ఈరోజు వచ్చేసి రోడ్ టు ఐసీఎన్ డే 1 సిరీస్లో భాగంగా మన వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని జిమ్కి అయితే వచ్చేసాం మామ. ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు జిమ్ మనం ఏ ఏజ్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది, మన మజిల్ గ్రోత్కి ఏ టైం అయితే పర్ఫెక్ట్ ఏజ్ అనే విషయం మీద మాట్లాడుకుందాం. కొంతమంది అయితే 18 ఇయర్స్ దాటకుండా చేస్తే ఆ హైట్ అనేది గ్రోత్ ఆగిపోతుంది, ఇలాంటి వంకలు చెబుతుంటారు మామ. అవి అయితే శుద్ధ అబద్ధం. వాస్తవంగా నేనైతే 10th నాది 14 ఇయర్స్ అయిపోయింది మామ. నేను 15 ఇయర్స్ కాడి నుంచి నేను నా జిమ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే అప్పట్లో నాకు పర్టికులర్ ఒక డైట్ అంటూ ఒక చార్ట్ ఏమి ఉండేది కాదు, అంటే నాకు గైడెన్స్ ఏమి ఉండేది కాదు. ఏదో వచ్చేవాడిని సీనియర్ సెట్ చేస్తే చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని మామ. ఒకటి, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, జిమ్ చేసుకోవాలి, మన బాడీని లైనప్ చేసుకోవాలి అనే చిన్న ఇంట్రెస్ట్ మాత్రం ఉంటే కనుక బాడీ ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది మామ. నాకు పుట్టుకతోనే నేను బాడీ బిల్డర్ని కాదు, అది ఏదైనా సరే చేసుకుంటూ పోతే కొద్దీ మన బాడీ అనేది, మన తలరాత అయితే మార్చుకోలేం కానీ మన బాడీని మాత్రం 100% మనం మార్చుకోగలం. ఓకేనా? ఓకే మామ. ఇదైతే వాస్తవానికి ఇలాంటి చిన్న చిన్న టాపిక్ గురించి కానీ, జిమ్కి సంబంధించినవి కానీ, డైట్ గురించి కానీ, ఏమన్నా వర్కౌట్స్ గురించి కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నా కింద డిఎం చేయండి. టాటా, బై బాయ్, సీ యూ.